ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీసే వీడియోనైతే చిన్న పిల్లలు అయితే చేయొద్దు, ప్రయోగం చేయొద్దు. ఎందుకంటే మాకైతే ఈత వచ్చు, అలాగే మనకు కూడా ఈత నేర్పించాము. ఇంకొకటి ఈత వచ్చుడే కాకుండా మనకు సేఫ్ జాకెట్ కూడా పెట్టి మేమైతే చేసాం. చిన్నపిల్లలు ఇలాంటి ప్రయోగం చేయొద్దు, ఎందుకంటే ప్రమాదం జరుగుతుంది కాబట్టి. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎట్లా పోతాను? చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే ముగ్గురం అయితే ఎక్కుతున్నాం. మరి నాకైతే చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇవాళనైతే మంచి ఇంపార్టెంట్ వీడియో, చాలా బాగుంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ చూడండి, కొండవీటి దొంగ వచ్చాడు, ఒక బాక్స్ పట్టుకోవాలి. అమెజాన్ నుంచి అయితే ఇది పట్టుకొచ్చాడు, కొండవీటి దొంగ. ఇది ఏమిటంటే, అది ఏమిటి చెప్పు మనం. చూడండి, ఇది ఏంటిదంటే బోట్. అది వాటర్లో పోయే బోట్ ఎందుకు ఇంత చిన్న డబ్బాలు ఉంది అనుకుంటారా? అది మనం అన్బాక్సింగ్ చేసామనుకో ఇంత పెద్దగా అవుతుంది. అందులో ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు కూడా పోవచ్చట. అందులో కూడా మనకు గాలి కొట్టే పంప్ వస్తుంది. దాన్ని గాలి కొట్టినాక చాలా పెద్దగా అవుతుందట. కానీ చూస్తే మాత్రం చిన్నగా ఉంది. ఇందులో రెండు మనకి ఇట్లా నీళ్ళల్లో అనుకుంటా పోయేదందుకు కూడా రెండు అవిటిని ఏమంటారు, కట్టెలు లాంటివి కానీ ప్లాస్టిక్ అవిటిని ఏమో అంటారు, తెడ్లా ఏమో అంటారు కదా. మనం ఏమో ఆ బోట్కి అయితే ఉంటాయి. ఇలా అనుకుని మనం ఏ పక్క ఆ పక్క ఇలా దూసుకెళ్ళాలి. మనం అది నిజంగానే ఒక్కరిని తీసుకెళ్తుందా, ఇద్దరిని తీసుకెళ్తుందా, ముగ్గురిని తీసుకెళ్తుందా, లేదా ఉత్తరం తుస్సని గాలి పోతుందా? తీసుకోవద్దా డాడీ? ఎందరిని తీసుకుపోతుంది? ముగ్గురిని. ఇదా ఇటు చూడు, మంచిగా ఇట్లా ఫ్రీగా పట్టుకుంటాను. గింతంత డబ్బునే తీసుకోవతుందా? నువ్వు చెప్పుకోవాలి. ఇది ఆయన అలా పట్టవారు అట్ట తీసుకోవద్దు. నీళ్ళకి పోయినాక తుస్సని గాలి పోయింది అనుకో, అందుకోసం అయితే మనకు ఈత వచ్చు, అలాగే సేఫ్టీ కోసం అయితే ఇది పెట్టాము. మాకైతే ఎలానో ఈత వస్తుంది, మేము నీళ్ళకి వెళ్ళైనా ఈత కొట్టుకుంటూ వచ్చేస్తాము. ఇప్పుడైతే మేము మా వాగులోకి అయితే వెళ్తాము. వాగులో అయితే వాటర్ ఉన్నాయి. అక్కడ ఒక చెక్ డ్యామ్ ఉంది, చెక్ డ్యామ్ కింద కూడా వాటర్ ఉన్నాయి. వీలైతే అందులోక లేకుంటే ఇళ్ళక ఏదన్నా ఒక దాంట్లోకి వెళ్ళి మేమైతే ఇది ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాము. ఇప్పుడైతే దీన్ని అక్కడికి వెళ్ళినాకనే అన్బాక్సింగ్ చేస్తాము. అన్బాక్సింగ్ చేసి అక్కడనే గాలి అనేది దానిలో నింపేస్తాము. ఓకే, ఇప్పుడైతే ఇంకొక విషయం, ఆడికి వెళ్ళే సాయి కూడా వస్తాడు, అక్కడికి వస్తాడు సాయి. మేమైతే ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇక్కడి నుంచి అయితే మేము 3 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి చెక్ డ్యామ్ కాడికి. ఓకే, గోయింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాం. చూడండి, ఇప్పుడైతే ఇప్పుడు ఈ పడవ ఉంది కదా, దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తాము. చూడండి, అక్కడనైతే అలలు ఎలా వస్తున్నాయో, ఆ అలలలో ఈ పడవ ఆగుతుందో ఆగదో చూద్దాం. ఇక్కడనైతే మేమైతే చేస్తున్నాం అన్బాక్సింగ్ వచ్చేసి.
చూడండి చాలా ఎక్సైటింగ్ గా ఉంది, గాలి అయితే చాలా వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడనైతే చెట్లు అయితే చాలా ఊగుతున్నాయి. చూడండి దీన్ని అయితే ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా. అగ్గో కుమారన్న చూసినా లోపల ఇంకో బాక్స్ లో వచ్చింది. రిమోట్ కార్ కాదు, బోటు. ఎక్స్ప్లోరర్ 200 ఇదే బోటు మేమైతే బుక్ చేసింది. ఓపెన్ అయితే చేసేసా. గాలి అయితే చాలా వస్తుంది. ఇక ఫస్ట్ అయితే ఇక్కడైతే అవి మనం పడవలో వెళ్ళేటప్పుడు మనం ఇలా ఇలా అనుకోవాలి కదా. తర్వాత ఇక్కడ పడవ అయితే చాలా బరువు ఉంది. చూద్దాం ఇప్పుడైతే ఇల్లుంది. చూడండి ఇందులోనైతే ఒక పంప్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ ఇవి పెట్టుకోవాలి. అందుకే నెక్స్ట్ వచ్చేసి ఇంకేమి ఇచ్చారు, ఇంకేమన్నా ఇచ్చారా? ఇక బోటే చూడండి. చూడండి దీంట్లోనైతే మనమైతే గాలి కొట్టుకునేందుకు ఇదైతే ఇచ్చారు పంపు. అలాగే ఇక్కడనైతే ఇవైతే ఇచ్చారు మనం ఇలా ఇలా అనుకునేందుకు. మనం పడవ అయితే మస్తున్నది కదా, పోదాం పైగా. ఆగు, ఇంకా మనం గాలి కొట్టద్దు మరన్న. చూడండి ఇప్పుడైతే దీన్ని అయితే ఓపెన్ అయితే చేస్తున్నా. ఓపెన్ చేయి తొందరగా వెళ్దాం. అదేంటి కుమారన్న? ఓకే, ఇది ఇప్పుడైతే పంప్ అయితే కొట్టేద్దాం. చూడండి ఇలానైతే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పంప్ అయితే అన్బాక్సింగ్ అయితే చేశాను కదా. ఇక్కడనైతే దీనికైతే గాలి కొట్టుకునేందుకు వాల్ అయితే ఇచ్చారు. దీనికైతే గాలి అయితే కొడుతున్నాము. ఇప్పుడు నేనైతే ఇందులోనైతే దీన్నైతే పెట్టేస్తున్నా. కొట్టు మనం అయ్యా కొట్టేసి. చూడండి దీన్ని గాలి నింపడం కష్టమే ఉంది. అయ్యో గాలి వస్తుంది. మనం కొంచెం ఎక్కింది. అదే మనం ఏంటి అటు గాలి ఎక్కుతుంది. మనం గాలి అయితే చూడండి ఇక్కడ లేయర్లలో అయితే నిండుతుంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఒక బయట నుంచి చాలా గాలి వస్తుంది. ఇక్కడ మా బోర్డులో కూడా గాలి నిండేసింది. చూడండి ఫ్రెండ్స్, ఒక లేయర్ లోనైతే గాలి అయితే నిండేసింది, పెట్టేశాము. ఇంకో లేయర్ అయితే ఇక్కడ ఉంది. చూడండి ఇంకొక బాల్ అయితే ఇక్కడనే ఉంది. నింపాయి కుమారన్న. గాలి కొట్టడం అయితే చాలా కష్టంగా ఉన్నది, చాలా కష్టంగా ఎక్కుతుంది. ఇలా ఇచ్చారు కదా, ఎక్కుతుందా? మనం ఎక్కుతుంది. అది కొంచెం పెద్ద లేయర్ కాబట్టి చాలా టైం పడుతుంది. అంతేనా? చూడండి ఫ్రెండ్స్, మేమైతే ముగ్గురం కొడుతున్నాము, అయినా ఎక్కట్లేదు. ఇందులో అయితే చాలా పడుతుంది. ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ కుమారు కొట్టిన తర్వాత మనం తర్వాత నేను ఇంకా మేము ముగ్గురం కొట్టాం కానీ ఇది నిండేటట్లేదు. మళ్ళీ ఒక రౌండ్ ఫస్ట్ నుంచి అవుతుంది. అబ్బా చెయ్య వస్తుంది ఘోరంగా. చాలా కొంచెం ఎక్కింది గాలి. ఇంకా ఫుల్ ఎక్కాలి, సగం కూడా రాలేదు ఇప్పుడు ఇందులో గాలి. ఓన్లీ 2% అనమాట. 2% అంటే పెద్దవాళ్ళ అయితే 2% ఇది కూర్చోవచ్చు. 95 kgs ఓన్లీ. అంతేనా? ఓన్లీ 95. మనం ముగ్గురం పోతే ఓన్లీ 95 kgs అనమాట ఇది. అక్కడ ఉన్న ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు అంటే ఒక్కరు పెద్దోళ్ళు ఒక మానవ అయితే సెట్ అయిపోతారు. చూడండి ఇక గాలి అయితే నిండేసింది. చూడండి ఇక్కడనైతే మనకి ముందట, చూడండి ఇక్కడనైతే ముందట మనకైతే ఇక్కడ మనం తాడు కట్టుకొని
దూరంగా పోయినప్పుడు ఎగ్గుకునేందుకైతే ఇలా ఇచ్చారు. ఇప్పుడైతే ఇక్కడ ఇవి ఇచ్చారు మనం కదా, ముందుకు పక్కకు వెళ్ళడానికైతే ఇప్పుడు ఇక్కడైతే కొన్ని అయితే మనకు ఇచ్చారు. చూడండి. దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ దీన్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఇవైతే చూసారు కదా, వీటిని అయితే పట్టుకొని ఇట్లా ఇట్లా అనాల నీళ్ళలోనైతే ఇవి ఫిడ్ చేయడం అయితే మనైతే ఫిడ్ చేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చెంచలాగా భలే ఉంది. ఓకే, ఇప్పుడైతే దీనికైతే ఇదైతే ఫిట్ చేసుకోవాలి. ఈ ఫిడ్ చేసినాక ఏ ఫిడ్ చేసాం మనం? ఇంకో ఇది ఓకే, ఫుల్ టైట్ అయిపోయింది. వాచర్ వాచర్ దానికి పెట్టుకున్నాక ఓకే, వీటికైతే ఒకటి ప్లాస్టిక్ వాచర్ వచ్చింది, ఎందుకంటే కిందికి ఇది పోకుండా తింపేసేయి. అది పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఫిట్ చేసుకోవాలి. చేసుకుంటే కిందికి జారిపోకుండా ఉంటుంది. చూడండి, రెడీ అయిపోయింది ఇక మా బోట్ అయితే. చూడండి, మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మీకైతే దగ్గర నుంచి అయితే చూపిస్తాం. కిందికైతే వెళ్తున్నాం. ఇంకా సాయన్న అయితే రాలేదు, సాయన్న అయితే వచ్చేస్తాడు. మేమైతే వెళ్ళి అయితే మీకు చూపిస్తాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసాము. ఇక్కడికైతే చూడండి, వాటర్ దగ్గరకి అయితే వచ్చేసాము. ఇక్కడనైతే అలలు అయితే చాలా వస్తున్నాయి. మరి ఎలా వెళ్తామో మేమైతే చూడండి ఫ్రెండ్స్, నీళ్ళైతే చల్లగా ఉన్నాయి. కొంచెం లోపలికి వెళ్ళైతే అలలు అయితే మస్తు వస్తాయి, అలలు ఊపుతానే మొత్తం. ఇప్పుడైతే మేము లోపలికి అయితే వెళ్తున్నాం. మనం పోదామా? మనం ఎక్కుతానా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఇద్దరం అయితే వెళ్ళేసినాం. పొరకలు పెడతామేంది? చూడండి, కంట్రోలింగ్ అయితే వస్తలేదు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ దాకానైతే వెళ్ళాము. ఇంకా మధ్యలోకి అయితే వెళ్తున్నాము. మేమైతే వచ్చేసాము మధ్యలోకి. వావ్, ఎలా ఉన్నదో చూడండి. మా బోటు ఎలా పోతుందో చూడండి. మధ్యలోకి అయితే వచ్చేసినాం, చెక్ డ్యామ్ మధ్యలోకి అయితే. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. మనం ఎట్లా పోతాం? సూపర్.
చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, చాలా బాగుంది వ్యూ అయితే, చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా మధ్యలోకి వెళ్ళినాం మేమైతే. మనం ఎట్లా అనిపిస్తాను సూపర్. బోటింగ్ అయితే ఫస్ట్ టైం కదా, నాకైతే బోటింగ్ అయితే ఫస్ట్ టైం, చాలా బాగా అనిపిస్తుంది. చూడండి నేనైతే బోట్ అయితే ఎక్కాను, కానీ బోట్ నడపడం అయితే ఇదే ఫస్ట్ టైం నాకు కూడా. వాటర్ అయితే చూస్తున్నారు కదా, మిడిల్లోకి అయితే వచ్చినాం. వాటర్ అయితే చాలా బాగున్నాయి. వాటర్ అయితే చూడండి ఎంత బాగున్నాయి, అంత బాగున్నాయి వాటర్ అయితే. చూడండి ఫ్రెండ్స్, మేమైతే దగ్గరకు వచ్చేస్తున్నాం. సక్సెస్ఫుల్ గా వెళ్ళేసి వచ్చేసాము. ఇప్పుడైతే మళ్ళీ దగ్గరకు అయితే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఆయననైతే వచ్చేసాడు. అటు 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 పడవనైతే పూర్తిగా అయితే నడుపుతాను. పడవ మనిషిని అయిపోయినా, ఎక్కించకపోతే పైసలు ఇప్పుడు. పర్ఫెక్ట్ అయినా మనం ఆ, ఆ, మంచి డ్రైవింగ్ చేసింది. ఎట్లా అనిపించింది? ఎక్కడ రాక వేరు కదా. నాకైతే చాలా బాగా అనిపించింది, వండర్ఫుల్ అనిపించింది. మనమైతే అక్కడక్కడ 200, 300 పెట్టి బోటింగ్ అయితే వెళ్తాం కదా, కానీ దీనికైతే 2600. మన దగ్గర ఉంటది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు బోటింగ్ చేసుకోవచ్చు. చూడండి, చిన్న పిల్లలు అయితే ప్రయోగం చేయొద్దు, పెద్దవాళ్ళు ఉంటేనే ఈ ప్రయోగం చేయాలి. చిన్నపిల్లలు అయితే చేయొద్దు ఈ ప్రయోగం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నాను. కంట్రోల్ చేస్తా, పట్టుకో. పోతలేము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము. ఇక్కడే తిరుగుతున్నాము. ఏమైంది? కంట్రోల్ అయ్యో. ఇప్పుడు కొంచెం తెలుస్తుంది దీనికి. ఓకే, ఇప్పుడు చూడండి, కుమార్ అన్ననైతే ఇప్పుడు కాదు ఇంకొంచెం పోయినాక తెలుస్తుంది అంటున్నాడు. అరే నువ్వు ఎట్లా చేసావురా? ఇది పోతలేదు. నేర్చుకున్నాను, నేను చేస్తా. నేననే చేసా కొంచెం. ఓకే ఫ్రెండ్స్ వెళ్తున్నాం. ఒకదాన్ని అనద్దు, ఇది ఇగో పట్టుకో తొందర. నేను చేసేస్తా ఇక. చేస్తున్నారు. ఇప్పుడైతే మేము ముగ్గురం ఎక్కబోతున్నాం, చూద్దాం ఎట్లా పోతామో. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే ముగ్గురం అయితే ఎక్కుతున్నాం. మరి ఇది ఆపుద్దా ఆపదో చాలా ఎక్సైటింగ్ ఉంది నాకైతే. ముగ్గురు చూద్దాం. ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేస్తున్నా. సక్సెస్ఫుల్ గా 3 గంటలు మొత్తం మరి పర్లేదు. చూడండి మా ముగ్గురిని కూడా ఇదైతే ఆపేసింది. చాలా
లేపి అరే బాగా స్పీడ్ పోతుందిరా ముగ్గురికైనా. చాలా బాగుంది వ్యూ అయితే చూడండి. బోటింగ్ అయితే నాకైతే ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. బోట్లో ఎక్కడం కానీ ఎప్పుడు బోటింగ్ అయితే చేయలే, నడపలేదు బోట్ అయితే. ఫస్ట్ టైం అయితే బోట్ నడుపుతున్నాం మేమైతే. అదే పోతుంది పట్టుకో గిరి పట్టుకో. అదే పోతుంది ఇంజన్ సెట్ అయింది. మస్తు అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక ఒడ్డుకైతే వచ్చేసాము. ఎట్లా అనిపించింది? మస్తు అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి వేస్తాం. 70 రూపీస్ టికెట్ అయినా పర్లేదు. చూడండి ఇప్పుడు కుమార్ ఒక్కడే అయితే వెళ్తున్నాడు, ఫుల్ స్పీడ్లో జెట్ స్పీడ్లో అయితే వెళ్తున్నాడు. కుమార్ అయితే ఒక్కడైతే పోయి అయితే వచ్చేసాడు. ఇప్పుడు అయితే బయటికి తీసి గాలి తీయడమే. ఇక ఇక్కడికి దొప్పుకొచ్చేది, ఇటు దొప్పుకోరారు ఇక. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గాలి అయితే తీస్తున్నాం ఇందులోకి వెళ్ళైతే.